అదిగో కదులుతోంది బాబు పీఠం. బోడె నిరాహార దీక్ష నేపథ్యంలో ప్రభుత్వంలో కలవరం. చంద్రబాబు ప్రభుత్వంలో మొదలైన వణుకు. డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిన మంత్రులు. బీసీలకు అంతా చేస్తున్నామనే కలరింగ్ కోసం బాబు ప్రభుత్వం తంటాలు. రామచంద్ర యాదవ్ నిరాహార దీక్ష ప్రభావమే. ఏదో హడావుడి జరుగుతోంది. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. వచ్చే ఏప్రిల్ 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. బీసీల హక్కుల కోసం, బీసీల గొంతుకకై ఒంటరి పోరాటం చేస్తున్నారు. బీసీల అభ్యున్నతి కోసం, బీసీల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు ఉంచారు రామచంద్ర యాదవ్. సరిగ్గా ఆ సమయం ముంచుకొస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఏదో హడావుడి మొదలైంది. చంద్రబాబు సర్కారు నోట బీసీ పాట వినిపిస్తోంది. మంత్రి సవిత ఏమంటున్నారో తెలుసా? ఏ ఒక్క బీసీ బిడ్డ బడి బయట ఉండకూడదట. కొత్తగా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఎందుకని ఆ సమీక్ష చేశారు? బీసీ హాస్టళ్లపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, మరో 2 నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని, కాబట్టి ఈలోగా హాస్టల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సవిత అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటింది. మరి మరో 2 నెలల్లో మరుగుదొడ్ల పనులు, ఆర్ఓ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఇప్పుడు ఆదేశించటం ఏంటి? బీసీ హాస్టళ్లకు సంధించిన ఇలాంటి పనులు ఎప్పుడో పూర్తి చేసి ఉండాలి కదా. మరి సరిగ్గా ఈ సమయంలోనే ఎందుకని మంత్రి సవిత నుంచి ఆ స్టేట్మెంట్ వచ్చింది? బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ నిరాహార దీక్ష చేయబోతున్నారు కాబట్టనేగా బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం అంతా చేయబోతుందని చెప్పుకోవటానికి, హడావుడి చేయటానికేగా ఈ ప్రయత్నమంతా. రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సవిత బుధవారం రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజానికి ఈ విద్యా సంవత్సరం ఇంకా ముగియలేదు. కానీ వచ్చే విద్యా సంవత్సరం మరొక 2 నెలల్లో ప్రారంభమవుతోంది. కాబట్టి హాస్టల్లోకి దోమలు రాకుండా కిటికీలు, డోర్ల దగ్గర దోమల నెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం బీసీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు ఆరోగ్య భద్రత ఇవ్వాలంటున్నారు. ఈ హడావుడి అంతా చూస్తుంటే బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమాన్ని డైవర్ట్ చేయటానికే అనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత చేయాల్సిన ఇలాంటి సమీక్షను ఇప్పుడే చేయటం ఏంటి? అది కూడా ఈ నెలాఖరుతో బీసీవై పార్టీ ఇచ్చిన గడువు ముగుస్తుందని అనగా ఇప్పుడి రివ్యూలు, స్టేట్మెంట్లు, పేపర్లలో హోర్డింగ్లు ఇప్పించుకోవడం ఏంటి? మొన్నటికి మొన్న ఇదే మంత్రి సవిత బీసీ రక్షణ చట్టం గురించి మాట్లాడారు. హడావుడిగా బీసీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా తయారవుతుందని ప్రకటించారు. అంతేకాదు, బీసీ రక్షణ చట్టం క్రెడిట్ చోరీ చేశారు. ఆ నినాదాన్ని తమ మేనిఫెస్టోలోనే పెట్టామని నారా లోకేష్ యువగలం పాదయాత్రలోనే ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. నిజానికి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని ఈ రాష్ట్రంలో ముందుగా డిమాండ్ చేసిందే బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. ఆ విషయం పక్కన పెడితే ఇక నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు అని తెలియగానే ప్రభుత్వంలో హడావుడి మొదలైంది. మంత్రి సవిత నోట వెంట బీసీ రక్షణ చట్టం అనే మాట వచ్చింది. ఇప్పుడు కూడా బీసీలు అంటూ సమీక్షలు చేయటం మొదలుపెట్టారు. అంటే బోడె రామచంద్ర యాదవ్ చేపట్టబోయే దీక్షను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఏదేమైనా బోడె రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీన చేపట్టబోతున్న ఆమరణ నిరాహార దీక్ష చంద్రబాబు ప్రభుత్వాన్ని కలవరపెడుతుందని అర్థమవుతోంది. ఇదంతా బీసీవై పార్టీ విజయమే.